మార్కు సువార్త 11:24. అందుచేత ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. స్తోత్రం దేవ సర్వోన్నత సర్వాధికారి. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడే ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను వారు అనుభవించుటకును సహాయం చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నమా పరమ తండ్రి, ఆమేన్. ప్రతి వారి జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వచనం మార్కు సువార్త 11:24. ఈ వచనం ప్రకారం మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన విధానం మారిపోతుంది. ఇంగ్లాండ్ దేశంలో జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి నిజ సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఇంగ్లాండ్ దేశంలో దైవ భయం కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క ఆఖరి బిడ్డగా అబీగయీలు పుట్టింది. గమనించాలి. ఈ అబీగయీలు ఆమె చిన్న ప్రాయం నుంచి కూడా తన ఇంటిలో వాక్యం చదవబడటాన్ని చూసింది, వాక్యం చదవటం చూసింది, వాక్యం పట్ల ఆసక్తిని కనపరిచింది. ఆమె తండ్రి గారు జార్జ్ ముల్లర్ అనేటువంటి దైవభక్తుని యొక్క దగ్గర స్నేహితుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకీ ఈ అబీగయీలు ఎవరనుకున్నారు? జార్జ్ ముల్లర్ ఫ్రెండ్ కుమార్తె. జార్జ్ ముల్లర్ గారికి తండ్రి మరి ఆ దగ్గర స్నేహితుడు అనమాట. కాబట్టి ఈ అబీగయీలు ఏం చేసి తెలుసా? జార్జ్ ముల్లర్ గారు ఓడిలో కూర్చొని మొట్టమొదట తన చిన్న నోటితో ప్రార్థన చేసి ఉన్నదంటండి. హల్లెలూయా. అంత క్లోజ్గా ఉండిదంట జార్జ్ ముల్లర్ గారికి ఈ యొక్క అబీగయీలు. ఎంత గొప్ప భక్తుడండి జార్జ్ ముల్లర్ గారు అంటేని. ఆయన ఒళ్ళో కూర్చుందంటే ఎంత ధన్యురాలనుకుంటున్నారు. ఒకరోజు జార్జ్ ముల్లర్ గారు వాళ్ళ ఇంటికి వచ్చాడంట. అప్పటికి ఈ చిన్న బిడ్డ కేవలం 3 years మాత్రమే, 3 సంవత్సరాలు అనగా నా చిన్న కూతురు వయసు అనమాట. 3 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి అబీగయీలు ఆయనతో అన్నది, దేవుడు మీ ప్రార్థనలన్నీ జవాబిస్తున్నాడు అన్నదంట. హల్లెలూయా. వెంటనే జార్జ్ ముల్లర్ గారు దేవుడు నీ యొక్క ప్రార్థన కూడా తప్పకుండా జవాబిస్తారు అని చెప్పాడంట. ప్రియులు గమనించాలి, ఎంత అద్భుతంగా ఉంది కాన్వర్జేషన్. అమ్మా చిన్న బిడ్డ, నీ ప్రార్థన కూడా దేవుడు అన్నీ తప్పకుండా జవాబిస్తాడని చెప్పాడంట. ఆ చిన్న బిడ్డను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని చెప్పి నమ్ముడి అని ఆ చిన్న బిడ్డ చేత జార్జ్ ముల్లర్ గారు చెప్పించారంట. అప్పుడు అవి మీకు కలుగును అనేటువంటి మార్కు సువార్త 11:24 మాటని ఆ చిన్న బిడ్డ చేత జార్జ్ ముల్లర్ గారు చెప్పించారంట. ఆ దేవుని వాక్యాన్ని చెప్పి ఆ చిన్న బిడ్డతో, సరే అభి, ఇప్పుడు దేవుడు నీకేమి ఇవ్వాలని కోరుచున్నావు అని అడిగాడంట. సరే ప్రార్థన చేసావు కదా, నువ్వేమి ఇవ్వాలని కోరుకుంటున్నావు అన్నాడంట. వెంటనే అబీగయీలు, నాకొక ఊలు బంతి కావాలి, నాకొక రంగురంగులతో కూడిన ఊలు బంతి కావాలి అని చెప్పిందంట. అప్పుడు జార్జ్ ముల్లర్ గారు ఆ చిన్న బిడ్డ యొక్క అందమైనటువంటి చేతులను జోడింపజేసి, నేను ఇప్పుడు ఏమి చెప్పుచున్నానో దానిని తిరిగి చెప్పు అన్నాడంట. హల్లెలూయా. చెప్పి వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారంట. యేసు ప్రభువా, దయచేసినందుకు వందనాలు. ఈ చిన్న బిడ్డ అబీగయీలకు ఒక రంగుల ఊలు బంతిని పంపినందుకు వందనాలు. హల్లెలూయా. ఇచ్చినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్ అన్నారంట. హల్లెలూయా. గమనించాలి, అబీగయీలు మరి ఆ యొక్క చిన్న ప్రార్థనను ముగించింది, ఆమెను చెప్పింది. సంతోషంతో జార్జ్ ముల్లర్ గారు ఆ ఒడిలో నుంచి దిగి దూకి ఆడుకోవటానికి బయటకు వచ్చిందంట. ఆడుకోవటానికి ఆ ఇంటి గదిలోంచి, ఆ ఇంటిలోంచి బయటకు పరిగెత్తుకుని పోయిందంట. పిల్లలు గమనించాలి, విచిత్రమైన విషయం ఏంటంటే వెరీ నెక్స్ట్ డే ఆ చిన్న బిడ్డ ప్రార్థించినటువంటి నెక్స్ట్ అనగా మరుసటి రోజు ఉదయం పోస్ట్ మ్యాన్ ఏం చేశాడంట, ఒక పార్సెల్ తీసుకొచ్చాడంట. పార్సెల్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఇచ్చాడంట. ఇంట్లో ఇస్తే అక్కడ ఏమన్నా తెలుసా? ఆ పార్సిల్ తెరిచి ఆ పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే అందమైనటువంటి ఊలు బంతులు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో రంగులతో కూడినటువంటివి ఉన్నాయంట అందులోను. అది చూసినటువంటి అబీగయీలు ఎంతో సంతోషమయమైపోయిందంట. ఫ్యాక్ట్, జరిగినటువంటి సంఘటన. ఎందుకనంటే ఆమె ఏదైతే ప్రార్థించిందో, నమ్మి పొందుకున్నామన్నదో, తెల్లవారేసరికి నెక్స్ట్ డే మార్నింగ్కే ఆమెకి డెలివరీ అయిపోయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగొచ్చినాయి అని అనుకుంటున్నారు కదా మీరు అంతా. అబీగయీలుకి ఒక టీచర్ ఉంది, ఒక ఉపాధ్యాయులు ఉంది. ఈ యొక్క అబీగయీలు యొక్క ఈ ఉపాధ్యాయుని ఆ టీచర్ ఏం చేసిందంటే ఊరు వెళ్ళిందనమాట. తన ఊరికి వెళ్ళినప్పుడు ఆ అందమైనటువంటి ఊలు బంతులు చూసిందంట. వీటిని అబీగయీలకు బహుమతిగా పంపినట్లయితే చాలా సంతోషపడుతుంది కదా అని చెప్పి దేవుడు ఆమెకు ఆలోచన పుట్టించి వాటిని కొని వెంటనే పోస్టులో వేసి పంపించింది ఆమె. ఆ చిన్న అబీగయీలు యొక్క హృదయం నిజంగానే సంతోషంతో పొంగిపోయింది.
తన యొక్క చిన్న ప్రార్థనను విని వెంటనే జవాబిచ్చిన యేసుక్రీస్తు ప్రభువును స్తుతించింది. దేవుని యందు ఆ చిన్న బాలికకు ఉండినటువంటి కొద్ది విశ్వాసం ఇప్పుడు ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందిందనమాట. హల్లెలూయా. ఆ బహుమానం పొందిన వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి జార్జ్ ముల్లర్ గారికి సంతోషంతో చెప్పిందంట, నా ప్రార్థన దేవుడు కూడా ఆలకించాడు, నా ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు. నిన్న చేసిన ప్రార్థనకి ఈ రోజే జవాబు వచ్చింది. నేను నమ్మాను, పొందుకున్నానన్నాను, లేనిది ఉన్నట్టు పలికాను. నా దగ్గర అప్పుడు ఏమీ లేదు, కానీ ఉన్నది పలికాను, ఉన్నదని పలికాను, ఉన్నట్టుగా ఊహించుకున్నాను, ఉన్నట్టుగా చూశాను. నిజంగా నా యేసే నాకు ఇచ్చేసి సంతోషించాను. నిన్న చేసిన ప్రార్థనకి ఈరోజు జవాబు వచ్చేసింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న బిడ్డ విశ్వాసాన్ని స్థిరపరిచిన దేవుడు, నమ్మి పొందుకుంటే దేవుడు ఇచ్చినటువంటి దేవుడు ఈ రోజున నీ జీవితంలో నీ భర్త మార్పు కోసం చూస్తున్నావా? ఆర్థిక సమస్య నుంచి విడుదల కొరకు చూస్తున్నావా? నువ్వు అప్లై చేసిన ఉద్యోగంలో ప్రతిఫలం చూస్తూ ఉన్నావా? ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా? లేకపోతే నీ జీవితంలో ఏ కార్యం జరగాలని చెప్పి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో, దేని నుంచి నువ్వు బయటపడాలని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో, నువ్వు నమ్మినట్లయితే, ఈ రోజు నువ్వు నమ్మినట్లయితే రేపే అద్భుతాన్ని చూస్తావు, ఈ క్షణమే అద్భుతాన్ని చూస్తావు. నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తారు. నమ్మిన వారంతా కూడా వారి అద్భుతాన్ని ఈ రోజే వారు పొందుకుందురుగాక. ఆమేన్.